మధ్య ఎవరిని ఇంటర్వ్యూ చేసినా కాళేశ్వరం గురించి అడుగుతున్నా, మిమ్మల్ని కూడా సేమ్ అదే క్వశ్చన్ అడుగు. కాళేశ్వరం అనేది తెలంగాణకి యూజ్ అవుతుందా, యూజ్ అవుదా? కాళేశ్వరంకి యాజ్ ఎ ప్రాజెక్ట్ యూజా యూజ్లెస్సా? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ 3 బ్యారేజీలు కూడా డెఫినెట్గా ఈ రాష్ట్రానికి భారం అండి. భారం ఉపయోగం కారణం ఏంటంటే ఇట్ ఈస్ అ రిలేటివిటీ థియరీ. దీనికంటే బెటర్ అవకాశం ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలేసి 152 మీటర్స్లో మీకు కట్టుకోవటానికి ఆడ అవకాశం ఉంది. ఆడ కట్టుకుంటే అత్యంత హైట్ నుంచి కట్టుకుంటే నీళ్లు ఏటవాలుగా పారుతూ ఉంటాయి. దాన్ని వదిలేసి నేను రివర్స్ పంప్ చేస్తా అని తీసుకొచ్చి ఆడేదో కేవలం 38,000 కోట్లతో అయ్యేదాన్ని తీసుకొచ్చి ఇక్కడ 1,25,000 కోట్లు పెంచి పంప్ చేసుకుంటూ తీసుకొని పోతే ఏమవుతా ఉంది? అది ఓకే, జరగాల్సింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుని మీరు వాడతారా, వినియోగంలోకి ఉంచుకుంటారా, వైట్ ఎలిఫెంట్ లేకపోతే అయింది ఒక్క నిమిషం వదిలేస్తారా? లేకపోతే సార్, ఈ ప్రాజెక్టుకు సంబంధించి వేర్ ఓన్లీ టెక్నికల్గా మనం కాంపిటెంట్ అథారిటీ కాదు చెప్పడానికి. దీన్ని వాడుకుంటారా, వాడుకుని వదిలేసి టెక్నికల్గా ఎవరు కాంపిటెంట్ అథారిటీ? ఇంజనీర్స్ కానీ లేకపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కానీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, వాళ్ళు ఇచ్చిన సజెషన్ ప్రకారం ఈ ప్రభుత్వం పోతుంది. అంతేగాని మాకు అసలు ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా నేనే చేస్తాను, నేనే నడుపుతాను, నేనే కడతాను, నేనే చేస్తాను అంటే ఐఎమ్ నాట్ అన్ ఇంజనీర్. మీరు పాలకులు, పొలిటికల్ విల్, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. పొలిటికల్ విల్ తో ఆ ప్రాజెక్ట్ యూజ్ చేసుకుందాం అనుకుంటే ఒక రకంగా కనిపిస్తుంది. ఈ ప్రభుత్వం ఆడ అది కుంగిపోతుంది, కూలిపోతుంది. సార్, 225 పిల్లర్లతో కూడిన ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 2 పిల్లర్లు కుంగిని. దీన్ని మనం కంప్లీట్ వేస్ట్ అన్నామా, దీన్ని బాగు చేద్దాం అంటే? నేను అదే అంటున్నాను. ఇది బాగు చేయాలన్నా లేకపోతే ఇంకేం చేయాలన్నా దీనికి సంబంధించిన రిపోర్టు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి ఈ ప్రభుత్వం రాసింది. వాళ్ళు వచ్చి చూశారు. ఫైనల్గా వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తే దాని ప్రకారం పోతామని చెప్తా ఉంటే మీరు వాడరా అంటే పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వంటారా, లేకపోతే టెక్నికల్గా ఈ ఇంజనీరింగ్ వ్యవస్థ కానీ లేకపోతే ఆ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అన్నీ చెక్ చేసి ఇచ్చిన ఆదేశాల ప్రకారం చేసుకుంటూ పోతే అది రాష్ట్రానికి మంచిది. లేదు, అవసరం లేదు, ఎట్లన్నా కుంగిపోయినా కూలిపోయినా ఏమైపోయినా పర్లేదు, మీరు పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చేసి మీరు చేయమని అంటే అది రాష్ట్రానికి ఎట్లా, ఏ రకంగా ఉపయోగం వస్తుంది? అసలు ఈ ప్రాజెక్ట్ని మనం ఉంచుకుందాం అనుకుంటున్నావా, వద్దనుకుంటున్నావా? నా 2 పిల్లలు బాగు చేద్దాం అనుకుంటున్నావా? సంబంధించి మా ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా టెక్నికల్గా వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని దాన్ని ఏ రకంగా బాగు చేసుకుంటే మంచిది, ఏ రకంగా రాష్ట్రానికి ఉపయోగపడి చేసుకుంటే మంచిది అనేది ఆయన వెరీ సిస్టమేటిక్గా వారు చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సొంత నిర్ణయాలు కానీ లేకపోతే రాజకీయపరమైన నిర్ణయాలు కానీ ఇందులో ఉండవు. ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఇటువంటి ప్రాజెక్టుకి సంబంధించి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి కమిటీలు ఇచ్చినటువంటి సలహా సూచనల ప్రకారం నీళ్ళు వదలమంటే వదులుతాం, నీళ్ళు నింపమంటే నింపుతాం, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాం అని చాలా స్పష్టంగా మంత్రి గారు సభలో చెప్పారు, బయట చెప్పారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చేయాల్సి